నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు మరి నా దగ్గరికి అయితే మీరు ఆటో రిక్షా కూడా అవసరం నడిచి వచ్చేయచ్చు వాసన నాకు దాటితే పక్కనే కాలేజీలో ఎప్పుడు ఉంటాను లేకపోతే వస్తే ఇంట్లో ఉంటాను కాబట్టి మన కుటుంబంలో ఉన్న నాయకుల్ని మన కష్టంగా పాల్గొంచిన నాయకుల్ని మనం ఎప్పుడు కూడా ఎలక్షన్లో గుర్తుపెట్టుకోవాలని అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఎలక్షన్ కోసం వచ్చి ఎలక్షన్ లో ఓట్లు ఎదుర్చి వెళ్ళిపోయే నాయకుల్ని వాళ్ళ బుద్ధి చెప్పాలని మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా అడ్డుపట్టం చంద్రబాబు గారు అది ఎంతవరకు ధర్మం ఆలోచించాలి. ఇవాళ మన అవాతాతలో ఫిజికల్లీ డిజేబుల్ పీపుల్ వికలాంగులు కానీ చాలా మంది వాళ్ళ ఇంట్లో వాలంటీర్స్ తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అలాంటిది ఈ పెన్షన్లు కూడా ఆఫ్ చేయాలని ఆయన శ్రీనగర పెన్షన్ పెట్టి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇప్పించి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వాలంటీర్స్ ఉండకూడదని ఆయన ఇవాళ ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఒక చేతితో ఇంకొక చేతితో వాళ్ళు ఆయనే పక్షాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు చంద్రబాబు. అంటే ఎంత దుర్మార్గుడు అంటే 2,50,000 మందికి ప్రచారం చేయగలని ప్రభుత్వాలు వాలంటీర్స్ 2,50,000 మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒకరోజు జరుగుతారు ప్రచారం అంటే ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, జగన్ గారికి మంచి పేరు రాకూడదు అన్నదా ఉద్దేశం తప్పనించి వేరే ఉద్దేశం లేదు. ఇవన్నీ కూడా మరి విద్యున్న ప్రజలు మీ అందరూ కూడా గమనించాలని మరి గతంలో నన్ను 2 సార్లు దీవించి అసెంబ్లీకి పంపించారు. మరి తప్పనిసరిగా మళ్ళీ 3వసారి కూడా పోటీ చేయాలని జగన్మోహన్ గారు చెప్పారు. మీ భీములో గెలిచి రావాలి మన క్యాబినెట్ ఉంటామని చెప్పారు. తప్పనిసరిగా మరి 3వసారి మీ అందరూ కూడా మీ అతి పవిత్రమైనటువంటి ఓటు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి ఒకటి ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి, ఆవిడ కూడా ఒక మహిళా బీసీ మహిళా బొత్సత్వం గారు మిస్సెస్ ఉన్నత విద్యావంతురాలు. అలాగే 2వ ఓటు నాకు ఎమ్మెల్యే కావాల్సిన అవసరానికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద గుర్తు మీద వేసి మీ అతి పవిత్రమైన అమలైన ఓట్లు 2 కూడా వేసి దీవించాలని